అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు? మీ ప్రాపర్ ఎక్కడ? ప్రస్తుతం ఉండేది ఎక్కడ? మాది గొల్లపల్లి సార్. బొబ్బిలి పక్కన గొల్లపల్లి. ప్రెజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటున్నాం సార్. బామిన మండలం నొలగజోడ్ల విలేజ్లో ఉంటున్నాం సార్ మేము. అక్కడ ఉంటున్నాం సార్. అక్కడ నుండి వచ్చాం సార్ ఇప్పుడు. అంటే ఈరోజు కలెక్టరేట్లో ఏం కోరుకుంటారు? కలెక్టర్ గారిని కలిసారు కదా, ఏం చెప్పారు? సీఎం ఫండ్ జాబ్ కావాలని కోరుకున్నాను సార్. వీలైతే నా భర్తకు పెన్షన్ చేయించమని చెప్పాను సార్. అంటే ఈయన పరిస్థితి ఇలా ఉంది కదా, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా మీకు ఏమనట్లేదా? అంటే మీకు ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు? ఆదుకుంటే ఒకరోజు 2 రోజులు, నెల 2 నెలలు, సంవత్సరాలు ఎవరు సార్ చేస్తారు? ఎవరికి ఫ్యామిలీస్ ఉండదు సార్. అందరూ ఎవరు మానని వాళ్ళు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకుంటారు. మాకు ఒకరికి చూడడానికి ఈ రోజుల్లో కొంచెం కష్టం. వాళ్ళని ఒక ఫ్యామిలీని చూడడానికి అంటే ఎవరు చూస్తారు సార్? ఎవరు చూడలేరు. చూసినంత వరకు చూస్తారు, మిగతా చూడలేరు కదా సార్ ఎవరైనా సార్. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నాకు జాబ్ కానీ, నా భర్తకు పెట్టిన అమౌంట్ సీఎం ఫండ్ కానీ, లేకుంటే నాకు ఏదైనా నా భర్తకి పెన్షన్ వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాను సార్. నాకు ఏదైనా ప్రభుత్వం నుండి ఏ సాయమైనా కావాలి సార్. అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, మీరంటే నాకు చాలా అభిమానం అన్న. నేను మీకు మళ్ళీ గెలిపించాలని, ఈ సంవత్సరం మీరు గెలవాలని చాలా నేను కోరుకున్నాను. అలాగే మీరు గెలిచారు, నేను కాదన్న. కానీ నా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవ్వట్లేదు సార్. అన్న నాకేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. పవన్ అన్న, మీకు కూడా నేను చెప్తున్నాను, నా సమస్యను మీరు క్లియర్ చేయండి. నా ప్రాబ్లమ్స్ మీరు క్లియర్ చేస్తానని నమ్ముతున్నాను. మిమ్మల్ని నమ్ముకొని ఎంత దూరం వచ్చాను. నా సమస్యను ఎలా అయినా మీరు పరిష్కరించడానికి మీరు చూడండి. ఎలా అయినా లోకేష్ అన్న, మీకు కూడా నేను కోరుతున్నానన్న, నా బాధను అర్థం చేసుకుని. నా భర్త పడి ఉన్నారు, నా పిల్లల్ని రోడ్డు మీద పెట్టున్నారు. పీడికడ మెతుకులు పెట్టడానికి కూడా నేను చాలా కష్టపడుతున్నాను.